ఈ ఆటిజం సమస్య ఉన్న పిల్లలకు చికిత్స ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమస్య అందరిలో ఒకే తీరులో ఒకే తీవ్రతలో ఉండదు. కారణాలు స్పష్టంగా తెలియవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగా ఉంటుంది. సాధారణంగా ఆటిజం, ఆస్పర్జస్ సిండ్రోమ్ వంటి ఉన్నవారు వీటితో చాలా వరకు మెరుగవుతారు. వీటికి సంబంధించి మందులు: ఫార్మలాజికల్ థెరపీ. ఫిట్స్, మెదడులో లోపాలు, ఉద్రేకపూరితమైన ప్రవర్తన వంటివి ఉండే 3 ఏళ్లు దాటిన పిల్లలకు మందులు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా ఒకచోట కూర్చోకుండా, అసలు కుదురు లేకుండా, నేర్చుకోవడంలో కూడా వెనకబడిపోతుంటే హైపర్ యాక్టివ్ పిల్లలకు ఏడీహెచ్డీకి ఇచ్చే మందులు ఇస్తుంటారు. చెప్పిందే చెప్పడం, ఏదైనా ఒక వస్తువునే పట్టుకుని వదలకపోతుండడం వంటి అబ్జెక్షన్ ఎక్కువగా ఉండే పిల్లలకు అవసరమైతే యాంటీ డిప్రెసెంట్ మందులు ఇవ్వాల్సి వస్తుంది. ఉద్వేగాలు ఎక్కువగా ఉండి కొట్టుకోవడం, గిచ్చడం వంటివి చేస్తున్న వారికి యాంటీ సైకోటిక్, ట్రాంక్యులైజర్ మందులు కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇవన్నీ ఆటిజంను తగ్గించేవి కాకపోయినా పిల్లల్లో ఉండే లక్షణాలను, సమస్యలను అధిగమించేందుకు ఇవి గణనీయంగా దోహదం చేస్తాయి. ఇక మానసిక స్థితిని చక్కదిద్దడం. ఇదే సైకలాజికల్ ఇంటర్వెన్షన్. ఆటిజం పిల్లలకు కీలకమైనది మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణే. తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. చిన్నతనంలోనే ప్రేరణ ఇవ్వడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అతిగా ఆశించకుండా, అలాగని నిరాశలో కూరుకుపోకుండా చికిత్సలో భాగస్వాములు కావడం కీలకం. ఈ ఆటిజం సమస్య ఉన్న పిల్లలకు చికిత్స ఏమిటో మరింత సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనిలో స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ స్టిమ్యులేషన్, ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలతో మాట్లాడుతూ ఉండడం, సంభాషణ సామర్థ్యం పెరిగేలా చూడడం అవసరం. దీనికి స్పీచ్ థెరపీ దోహదం చేస్తుంది. కళ్లల్లో కళ్ళు పెట్టి చూడడాన్ని అలవాటు చేసేందుకు శిక్షణ, అలాగే మలమూత్ర విసర్జన కోసం టాయిలెట్ ట్రైనింగ్ వంటివన్నీ పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. క్రమేపీ స్థాయిలను పెంచుకుంటూ వెళతారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంది. ఇక ప్రవర్తన చక్కదిద్దడం. ఆటిజం పిల్లలకు బిహేవియర్ మోడిఫికేషన్ కూడా ముఖ్యమే. పిల్లవాడికి ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వెంటనే ఇవ్వకుండా, మనం చెప్పిన పని చేస్తే అప్పుడివ్వడం, మంచి అలవాట్లు పాదుకునేలా చూడడం ముఖ్యం. వేరే పిల్లలతో గొడవలు పడడం వంటివి చేస్తుంటే సైకోథెరపీ వంటివి చేస్తారు. మరీ చిన్న పిల్లలకు సెన్సనరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఇస్తారు. వీళ్లు కంటితో చూసి ఎక్కువ నేర్చుకోరు కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా, స్పర్శ, ధ్వని వంటి వాటి ద్వారా కూడా వారికి కావలసినవి నేర్పిస్తారు.